చందనం చర్మాలు లాంటివి స్మగ్లింగ్ చేయటంలో పాపం లేదు కానీ పాపం ప్రాణం ఉన్న ఇలాంటి పులిపిల్లలను స్మగ్లింగ్ చేయటం పాపం అయ్యా. ఏం చేస్తాం వ్యాపారం. సార్ ఈ భుజమైన లారీ ఎక్కించు. డబ్బంతా తీసుకొచ్చాం సార్. ఇది లెక్క చూసుకుంటారు. లెక్క చూసుకోవడం ఎందుకయ్యా? ఇలాంటి తప్పుడు వ్యాపారంలోనే లెక్కలు లావాదేవీలు నిక్కచ్చిగా ఉంటాయి. పుణ్యకోటి గారు, అడవుల నుంచి బయటికి వెళ్ళే చెక్ పోస్టుల దగ్గర రేంజర్స్ గార్డ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారని విన్నాం. మరి ఈ దేశంలో ప్రతివాడు అవకాశం చూసుకుని గడ్డి తినడానికి అలవాటు పడ్డాడయ్యా. మా చిన్నబ్బాయి ముట్ట చెప్పవలసిన వాళ్ళకి ముట్ట చెప్పాడు, నచ్చ చెప్పవలసిన వాళ్ళకి నచ్చ చెప్పాడు. కనుక మీరు దొంగ సరుగుతోనైనా దొరలాగా వెళ్ళిపోవచ్చు. ఆ లారీలో ఉన్న సరుకేమిటి? అది అది అతి విలువైన ఆటవిక సంపద. అవునా? మీకు ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పామన్నారు పుణ్యకోటి గారు. ఈ డబ్బు నాకిచ్చి నన్ను కొనేసామనుకున్నారు. అమ్ముడు పోయినట్టు నేను నటించింది ఇలా సరుకుతో సహా మిమ్మల్ని పట్టుకోవటానికే. సార్, మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. మమ్మల్ని వదిలేండి సార్. షడప్! సరుకుతో సహా మర్యాదగా లొంగిపోయి. ఆంటోనీ, నువ్వు నీతిని అమ్ముకున్నట్టు నటించిన నీతిని నమ్ముకున్నవాడని అనుమానం వచ్చింది. అందుకే నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నా. దేశ సంపదను దోచుకునే మిమ్మల్ని ఫారెస్ట్ ఆఫీసర్ గా నేను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను. మిస్టర్ నాగేంద్ర, మిమ్మల్ని న్యాయస్థానంలో నిలబెట్టి శిక్ష పడేట్టు చేసి అవినీతిని అరికడతాను. చట్టం, న్యాయం, నీతి, అవినీతి ఆ పదాలను పలకటం, వాటిని పాటించడం నగరంలోనే తప్ప ఈ అడవిలో కాదు ఆఫీసర్. ఇక్కడ అనుసరించాల్సింది అడవి నీతి, పాటించాల్సింది మృగధర్మాన్ని. అడవిలో ఒక జంతువు బతకాలంటే మరొక జంతువు చావాలి. ఒకదాని దాహం తీరాలంటే మరొక దాని రక్తం తాగాలి. ఆ నీతి సూత్ర ప్రకారం మృగరాజు లాంటి నేను బతకాలంటే నువ్వు చావాలి. ఫోన్ వచ్చిందా? థ్యాంక్ యూ. హలో, ఫారెస్ట్ ఆఫీసర్ రాజా హియర్. ఆంటోనీ, మన ఆంటోనీ. వాట్ ఎ టెరిబుల్ ట్రాజెడీ. డ్యూటీ కోసం ప్రాణాలిచ్చిన ఆంటోనీ రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్. అవును సార్. బ్రతుక్కే కాక చావుకు కూడా ఓ అర్థం పరమార్థం ఉందని నిరూపించాడు లేట్ మిస్టర్ ఆంటోనీ. రాజా, ఆంటోనీ చావుతో ఈ జాబ్ అంటే నీకు భయం కలుగుతుంది కదూ? లేదు సార్, బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది. అతని హత్యకారకులైన ఆ దుర్మార్గులను అరికట్టకపోతే నీతికి న్యాయానికి ఈ లోకంలో మనుగుడే ఉండదేమోననిపిస్తుంది. దాట్స్ రైట్ రాజా. అందుకే ఆంటోనీ పోస్ట్కి నిన్ను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ యువర్ సైడ్? నాట్ ఎట్ ఆల్ సార్. అనాథమైన నాకు అన్నం పెట్టి చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చి నన్ను ఇంత వాణి చేసింది నా దేశం. ఇక్కడ సంపదను దోచుకుని ఇక్కడ బాధ్యత గల పౌరులను అంతం చేసి దేశానికి ద్రోహం చేస్తున్న దోషులను చట్టానికి పట్టించగలిగితే నా దేశానికి నేను కొంతైనా రుణం తెచ్చుకున్నవాడిని అవుతాను. వెరీ గుడ్. అయితే ఆర్డర్స్ తీసుకుని రేపే నువ్వు అక్కడికి బయలుదేరి వెళ్ళాలి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.